పల్నాడు జిల్లాలో సవాళ్ల పర్వం నడుస్తోంది. నరసరావుపేటలో ఎమ్మెల్యే చదలవాడ, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. ఇక కోటప్పకొండలో 12 గంటల బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఇద్దరు నేతలు సవాళ్లు చేసుకున్నారు. దీంతో పట్టణంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇక ఇరువురు నేతల ఇళ్ల దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. బహిరంగ చర్చకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, రవి, గత వారం రోజుల నుంచి కూడా నర్సాపేటలో అయితే మాత్రం హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే అరవింద్ బాబు ఉన్నారో, అదే విధంగా ఎక్స్ ఎమ్మెల్యే, వైసీపీకి సంబంధించిన ఎక్స్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మధ్య మాత్రం డైలాగ్ వార్ అయితే నడుస్తూ ఉంది. ప్రధానంగా నర్సాపేటకు సంబంధించి నర్సాపేట ప్రాంతాన్ని తాను అభివృద్ధి చేశాను, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి లేదు, ఊరికనే వాళ్ళైతే మాత్రం కోతలు కోస్తున్నారు కానీ అభివృద్ధిలో మాత్రం రక్తహస్తాలే అని చెప్పి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపణ ఉన్న నేపథ్యంలో అసలు అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే సర్వత్రా కూడా అభివృద్ధి జరిగింది. అన్ని రకాలుగా కూడా అభివృద్ధి అనేది అభివృద్ధి ఫలాలనే ప్రజలకు అందాయి అని చెప్పి మరో పక్కన చదలవాడ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యం. దీనికి సంబంధించి మొన్నైతే మాత్రం అభివృద్ధి గురించి తాను చర్చకు సిద్ధంగా ఉన్నాను అని చర్చకి రావాల్సిందిగా కూడా చదలవాడ అయితే మాత్రం సవాల్ విసిరాడు. ఆ సవాల్ తాను స్వీకరిస్తున్నట్లు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే మాత్రం తెలిపారు. ఈ రోజు అంటే ఇవాళ 12 గంటల ప్రాంతంలో కోటప్పకొండ టెంపుల్లో అభివృద్ధి గురించి చర్చకి తాను వస్తాను, సవాల్ స్వీకరిస్తున్నాను అని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పడం, దానికి చదలవాడ కూడా తాను సిద్ధమని చెప్పినటువంటి నేపథ్యం. అయితే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పిన విషయం ఏంటంటే దీనికి సంబంధించి ప్రధానంగా ఏదైతే కోటప్పకొండలో స్వామి ఆలయంలో అయితే మాత్రం రాజకీయాలు చేయకూడదు కాబట్టి అక్కడ దిగువన ఉన్నటువంటి ప్రాంతంలో చేద్దాము అనేటువంటి చర్చ జరుపుదాం అన్నటువంటి సందర్భంలో తాను కూడా సిద్ధమని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఎటువంటి హైటెన్షన్ నెలకొన్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు అయితే మాత్రం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని అయితే హౌస్ అరెస్ట్ చేశారు. ప్రధానంగా అదే విధంగా కూడా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఇంటి దగ్గర కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడైతే మాత్రం పోలీసులు అయితే మోహరించిన పరిస్థితి కనపడింది. ప్రజెంట్ అయితే మాత్రం అక్కడ పరిస్థితి అయితే కొంత ఉద్రిక్తంగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.